ఈరోజు 7వ తారీఖు డిసెంబరు 12వ నెల 2025. ఈరోజు ముఖ్యంగా నా కుమారుడికి, నా మనవలకి, నా ఇంటి వారికి, నన్ను ప్రేమించి నాతో వెంబడించే సహోదర సహోదరులకు వర్తమానిస్తున్నాను. చలికాలం కాబట్టి రాత్రి పడుకుని ఉదయం లేస్తానికి గ్యారంటీ లేదు. రాత్రి పడుకుని ఉదయం లేస్తే గ్యారంటీ లేదు. అంచేత నా వృద్ధులు ఉన్న వాంఛ మీకు తెలియజేస్తున్నాను. అర్థం చేసుకోండి. సృష్టిలో చూస్తే సృష్టికర్త కనపడతాడు. చదువునైనా సర్వసత్య అన్వేషకులకు, మరి ముఖ్యంగా నా చిన్న కుమారుడు నిత్యజీవనాయుడుకు నా ముగ్గురు మనవలు. మొదట ఆయన పేరు యువరాజు ముత్యాల నాయుడు, రెండవ మనవడు జయరామనాయుడు, మూడవ మనవడు అమృతనాయుడు. అమృతనాయుడుకు శుభమని తెలియజేయచ్చు. మూడవ మనవడు అంటే జీవ కుమారుడు అన్నమాట. వాడు నాకు అమృతనాయుడు అంటే అమృత అంతే అనేకులు జీవింపజేయాలా, బ్రతికించాలా. అందుకని అమృతనాయుడు అని నేను పెట్టుకున్న పేరు. అలా నేను పెట్టుకుని నాకు తెలియదు. అమృతనాయుడు. శుభమని తెలియజేయు వర్తమానం ఏదనగా, నా మట్టుకు నేను నాకు కలిగిన సర్వస్వమును, నా వంశవృక్షమును పరిపూర్ణముగా 100 పాళ్ళు ఆ పరమ తండ్రి సాక్ష్యార్థము సమర్పించితిని. బాగా ఈవేళ కాదు, ఆనాడు ఫ్రమ్ ద బిగినింగ్ నుండి 45 సంవత్సరాల క్రితం నేను నా సమస్తము కూడా అంకితం చేశాను, ప్రమాణం చేశాను, వాగ్దానం చేశాను. అది నా సమస్తం ఆస్తి కూడా ఎవరికి వెళ్ళాలి? ఈ లోకంలో పనిచేసుకునేవాడికి, ఈ లోకంలో క్షయమైన ఆహారం చేయించేవాడికి వెళ్ళకూడదు. నా వంశవృక్షానికి వెళ్ళాలి. ఆడపిల్లలు ఉంటారే, వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇచ్చి పంపించాడు తప్ప ఆడపిల్ల కానీ తండ్రి నిమిత్తం నిలబడిపోవాలి. తండ్రి నిమిత్తం వాళ్ళు నాకు నా వంశానికి వెళ్ళాలా? అది నా సమర్పణ. కాబట్టి ఆ పరమ తండ్రి ఏనాడు నన్ను వృద్ధాప్యంలో ఆయన వానిగా, ఆయనకు నమ్మకమైన సాక్షిగా, ఆయన దృష్టిలో యథార్థవంతుడిగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని స్థితుల్లోనూ మనలను తల్లి గర్భంలో రూపొందించి ఇంతవరకు సజీవంగా ఉంచిన ఆ పరమ తండ్రి వైపు చూచుచు, ఎవరి వైపు చూడాలి? ఎన్నో శ్రమలు శోధనలు వస్తాయి, ఎల్లప్పుడూ ఆయన వైపు చూచుచు, ఆయన వైపు మాత్రమే చేతులు చాపుచు, ఆయన వైపు మాత్రమే చాపుచు, ఆయన చిత్తానుసారంగా, ఎవరి చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా కాదు, ఆ పరమ తండ్రి చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారముగా, ఆ వాక్యానుసారముగా, ఆయన ఆత్మానుసారముగా జీవించుచు, అలా జీవితం నా వృద్ధిలో వాంఛది. ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నడుచుచు, ఎలా నడాలి? నిందారహితుడిగా నడుచుచు, నిర్మలమైన మనసుతో శుద్ధమైన హృదయంతో పవిత్రమైన ఆత్మతో నడుచుచు ఎలా నడాలి? అలా నడాలి. లేకపోతే ఇదంతా అర్థం కదా. పడిపోయిన పెడుతూ అలా నడిస్తే ఆయన వైపు చూచుచు ఎవరైపు చూడాలి? ఆయన బట్టి ఆనందించాలని నా హృదయ వాంఛ. అది నా వృద్ధిలో వాంఛ. ఆయన వైపు డబ్బు ఉంది, ధనం ఉంది, మేడ ఉంది, కారు ఉంది కాదు, కానీ ఆయన పెట్టి ఆనందించాలని అది నా ఆ గుర్తు బయలుదేరాను. నేనైతే ఆయనను బట్టి ఆనందించున్నాను. ఇప్పుడు ఆనందం ఏంటి? ఆయన పెట్టి ఆనందం. దేని పెట్టి ఆనందించవచ్చు? కానీ ఆయన నాయందు ఆనందించుటకు గాను పరిపూర్ణ సిద్ధి పొందాలి. నేను ఆయన అంద ఆనందిస్తాను, ఆయన నా అంద ఆనందించాలిగా. అవును, ఆయన ఆనందించాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. చెప్తాను. పరిపూర్ణ సిద్ధి పొందాలి. అట్టి స్థితికి రావాలంటే ఆయన వాక్కు నా హృదయంలోనూ, అలా రావాలని ఎప్పుడు వస్తుంది? ఆయన వాక్కు నా హృదయంలో ఉండాలి, నా నోటిలో ఉండాలి, నా చేతిలోనూ ఉండాలి. అది అప్పుడు వస్తుంది, లేకపోతే రాదుగా. లేనిచో నా జీవితము పడిపోయిన పిండమతో సమానమని నాకు తెలుసు. పడిపోయిన
పడిపోయిన పిండంతో సమానం. ఎందుకు పిండం నెల తప్పింది అంత చెప్పింది, పిండం చనిపోతే ఏ లాభం? పిండ రూపం వచ్చింది. సృష్టికర్త తను సృష్టించిన సృష్టిలోనే తన్ను తాను బయలుపరుచుకొనుచున్నాడు. తన సృష్టికర్త చూడాలంటే ఎక్కడ చూడాలి? సృష్టిలో చూద్దాం, సృష్టిలో చూసుకో. బయలుపరుచుకొనుచున్నాడు, తెలియపరుచుకొనుచున్నాడు. మాంసాహారికి జన్మించిన జంతువు మాంసాహారమే చూడండి, భుజించును. మాంసాహారి పుట్టిందనుకో మాంసాహారం తింటుంది. శాకాహారికి జన్మించిన జంతువు లేక పక్షులు శాకాహారమునే భుజింతురు. శాకాహారం పుట్టి శాకాహారం వస్తుంది. మరి చిన్న మాట, మరి తండ్రి మూలంగా పుట్టివాడు ఆత్మ సంబంధి కదా. ఆత్మ సంబంధమైన ఆహారం తప్ప శరీర సంబంధమైన ఆహారం తండ్రి సంబంధం ఉంటాడు. ఆయన పరలోకవాసి కాబట్టి పరలోక సంబంధమైన ఆశ, ఆత్మ, గురి, లక్ష్యం కలిగి ఉంటాడు కదా. నీగ్రో జాతికి పుట్టివాడు నీగ్రో వలె నల్లగా ఉండును. నీగ్రో ఒకటి పుట్టి ఎలా ఉంటాడు? నీగ్రో ఒకటి ఉంటాడు. యూరోపియన్లకు పుట్టినవాడు యూరోపియన్ల వలె ఉండును. అవును. నా మట్టుకు నేను మా నాన్నగారి బీజము ద్వారా పుట్టితిని, అవును, పెరిగి పెద్దవాడినైతిని. మరి ఇప్పుడు పరమ తండ్రి ఆత్మ ద్వారా ఆయన బీజం ద్వారా పునర్జన్మ పొందితిని. చూడండి, గనుక ఇప్పుడు మా నాన్నగారి కోరుకుడు కాదు అంటే అర్థమేంటి? ఆయన బీజం ద్వారా, ఆ పరమతండ్రి బీజం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఆయన తిరిగి జన్మించాను, పునర్జన్మ పొందితిని. మరలా జన్మించాను. అంటే అర్థమేంటి? నేను తల్లి గర్భంలో పడకముందు, మా నాన్నగారు లేకముందే ఆ పరమ తండ్రిలో ఉన్నాను, ఆయనతో ఉన్నాను, ఆయనలో ఉన్నాను. మరి ఎక్కడి నుంచి వచ్చాను? ఆయన దగ్గర నుంచి వచ్చాను. ఎందుకు గురించి వచ్చాను? ఆయనకి నమ్మకం సత్యం జీవితాలు వచ్చాను. దేని గురించి జీవించాలి? ఆయన కొరకు జీవించాలి కదా. అర్థం చేసుకున్నాం. ఒకటి మా నాన్నలో ఉన్నాను, ఇప్పుడు ఎవరు ఉన్నాను? పరమ తండ్రి ఆత్మ ద్వారా. నేనే కాదు, ఆయన మూలంగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఆయనలో ఉన్నారు, ఆయనతో ఉన్నారు, ఆయన నుంచి వచ్చారు. ఆయనకి నమ్మకాన్ని సత్యం, ఆయన కొరకు వస్తారు, ఆయన కొరకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన స్వరూపం పొంది, అది ఉద్దేశం. నేను పరమ తండ్రి స్వరూపంలో పునరుత్థానం పొంది నిత్యజీవంలో ఆయన సన్నిధిలో ఆయనతో పాటు జీవించుటయే నా జీవిత గురి, లక్ష్యము, ప్రణాళిక. అంతే కదా. ఆత్మీయ జీవితం ఆయనతో ఉండాలి, ఆయనలా మారాలి, ఆయనతో ఉండాలి, ఆయనలా పునరుత్థానంలో ఆయనలాగా లేవాలి, క్షేమ్ ఆయన స్వరూపం పొందాలి. నా మట్టుకు నేను గ్రహించినది ఏమనగా ఆయన నీతి అనగా ఆయన ధర్మశాస్త్రమును పాటించుటయే. అది రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. సమస్తమైన ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఆయన సన్నిధిలో పాటించటమే. ఆయన ధర్మశాస్త్రమే మార్గము, ధర్మశాస్త్రం సత్యము, ధర్మశాస్త్రం జీవం ఉంది, ధర్మశాస్త్రం వెలుగు, ధర్మశాస్త్రం ఆయన వాక్కు ధర్మశాస్త్రం ఉంది. నా మట్టుకు నేను 85 సంవత్సరాల వృద్ధుడిగా, 85 సంవత్సరాల వృద్ధుడిగా నీతిమంతునిగా నిద్రించాలి, నీతిమంతుడిగా నిద్రించాలి, పరిపూర్ణుడిగా సమాధి చేయబడాలి, పరిశుద్ధుడిగా పునరుత్థానము పొంది సదాకాలము నిత్య జీవములో మన సృష్టికర్త అయిన యెహోవాతో పాటు ఆయన స్వరూపంలో ఆయనతో పాటు మహిమలో ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. అందుకు బయలుదేరాను. లేకపోతే ఒకసారి ఆలోచించు, ఆ రోజుల్లో నేను బొమ్మను మొక్కేవాడిని. ఇది ముఖ్యంగా చెప్తాను. నా చిన్న కుమారుడు నిత్యజీవనాయుడు, వాడు చనిపోతాడని డాక్టర్ చెప్పినప్పుడు, తెలివిలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నా పూర్తి తండ్రి నువ్వు అంటూ ఉంటే నా చనిపోయే కుమారుడు బతకాలి, నేను నా చిన్న కుమారుడు నమ్మకం ఇండియా అంతా అని మొక్కుకున్నాను. అందుకనే ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో చేయవచ్చు. కానీ ఇప్పుడు నా చిన్న కుమారుడు నాకు దూరంగా ఉన్నప్పటికీ తండ్రి పనిచేస్తుందో తండ్రితో ఉన్నాడు, నేను సంతోషిస్తున్నాను. అయితే దూరంగా ఆ తండ్రి చేశాడు, కఠినపరిచేవాడైనా, గాయపరిచేవాడైనా, దూరం చేసేవాడైనా, తెరిచేసేవాడైనా. కాబట్టి అర్థమైందా? మరి మా చిన్న కుమారుడికి ఒక సలహా ఇస్తున్నాను. నాయన, మానవుడు ఎప్పుడు కూడా నీ అన్న కుమారులకి అన్యాయం చేయొద్దు. నీ అన్న కుమారు అయితే వాళ్ళని నీతో పాటు నీ కుమారుడితో పాటు వాళ్ళు కూడా తండ్రికి ఎవరు జీవించాలి. ఇది నా వరదలో వాంఛం. నేను ఉండొచ్చు, సమాధం అవ్వచ్చు, కానీ శక్తివంతులు లేకుండా లొంగ తీసుకు వారు చెప్పుడు మాటలు విని నీకు దూరం అయిపోయారు, నాకు దూరం అయిపోయారు. చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు అంత
అది చెప్పకూడదు. అర్థమైందా? చెప్తాయినా ప్రియులారా, నా ఆత్మీయ జీవితంలో నా అనుభవం ఏమనగా, ప్రతివారు ఈ శరీరంతో క్రియలు చొప్పున అది మంచిది అయినను చెడ్డది అయినను, శరీర సంబంధమైన లేక ఆత్మ సంబంధమైనను ఏ క్రియ అయినా పొందును. ఇది సత్యం. ఇది తప్పదు. క్రియాఫలం తప్పదు. రెఫరెన్స్లు యోబు 19వ అధ్యాయము 25-26 వచనాలు. యోబు 19వ అధ్యాయము 25-26 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు. సరే, చనిపోయిన తర్వాత విమోచకుడు అంటే రక్షకుడు వేరు, రక్షకుడు తండ్రి, విమోచకుడు తండ్రి. నా విమోచ సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. భూమి మీద ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత శరీరముతో నేను సర్వోన్నతుని దేవుని చూచేదను. మళ్ళీ నా శరీరం అంటే ఏ శరీరం? మహిమ శరీరం వస్తుంది. ఆ శరీరంతో నేను చూస్తాను. అది 27 కూడా నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచేదను. మళ్ళీ కళ్ళు చెవులు అన్నీ వచ్చేస్తాయి. లేకపోతే ఎందుకు ఇదంతా? నేను చెప్పాను కదా, 85 సంవత్సరాలు మట్టి అయిపోతాను, సమాధి దగ్గరలో ఉన్నాను. నా గురి అంటే అనేకూడదని నెక్స్ట్ స్టేజ్లో దిగిపోతున్నాను. కాబట్టి నేను దేనికని చూడాలి? ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలని చూడాలి. 33 యోబు 33:25 వచనం. అప్పుడు వాని మాంసము బాలురు మాంసం కన్నా ఆరోగ్యంగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఇంగ్లీష్లో యూత్ అండి, ఎవరొచ్చారు కానీ తమ ముసలోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అవడం ఎవరొచ్చారు నేగిస్తారు. అది ఆశ. ఇదంతా నా కారు ఇక్కడే ఉంటుంది, మ్యాన్ ఇక్కడే ఉంటుంది, అన్నీ డబ్బు అన్నీ అంతా ఇక్కడే ఉండిపోద్ది. ఎవరికి వల్ల ఈ నా సర్వస్వం కూడా తండ్రికి మరొకసారి చెప్తున్నా, చిన్న ఆయన నా చిన్న కుమారుడు అని నువ్వు చనిపోవలసి బతికావు. ఎప్పుడు కూడా జరిగిపోయింది. తండ్రి వైపు చూడు, నేను సమస్తం నీకు వస్తుంది నీకు, కానీ తండ్రికి ఉపయోగపడాలా? ఎట్టి పరిస్థితులు నాది అని నేను ఇచ్చింది నీ కూతురు కానీ నీ అల్లుడు కానీ చెందకూడదు, తండ్రికి చెందాలి. మరొకసారి చెప్తున్నా, నా సర్వస్వం కూడా తండ్రికే చెందాలా. మరి ఇది ఆజ్ఞ కాదు, ఇది ఆజ్ఞ, ఇది చట్టం. ఓకే, చదివాను. కీర్తనలు 17:15 వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీతి అంటే అదేంటి? ధర్మశాస్త్రం అనే పాటించినప్పుడు నీతి అనేది వస్తుంది. అదే నీతి. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. స్వరూపం ఎలా ఉంది? దావీదు గురి నా గురి ఆయన స్వరూప దర్శనం నేను పొందాను. ఇది నా ఆశ, ఒకటే గురి. ఆయన నాయందు ఆనందించాలి అంటే, పాప చూడు, ఆయన నాయందు ఆనందించాలంటే నేను ఆయన వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడొచ్చు. ఆయన వైపు చేతులు చాపుచు. ఎత్తైన పర్వతం మీద ఉన్న ఎత్తైన పర్వతం మీద ఉన్న ఇవన్నీ కూడా కొండలు, పర్వతాలు, కొండలు. హిమాలయ పర్వతం దానికి ఉదాహరణ. అలాగే పర్వతము ఎత్తైన పర్వతం మీద ఉన్న నేను ఆయన యొద్దకు నేను వెళ్ళాలి. ఆ ఎత్తైన పర్వతం ఎక్కాలంటే నేను వెళ్ళాలి. నేను పర్వతము ఎక్కువ ప్రయాణంలో ఉన్నాను తప్ప పర్వతము పూర్ణముగా ఎక్కి ఆయన యొద్దకు, ఆయన సన్నిధికి చేరలేదు. అది నేను చేరాలి. యథార్థం చెప్తున్నా. పర్వతం ఎక్కుతున్నాను, ఇటువైపు చూడలేనట్టు, ఎటు చూడబట్టు తండ్రి వైపు చూడాలి. అదే నా ఎంత లేనక్కల్లా నా ఎంత ఆయనే తన దూతలు పంపించి నాకు సహకరించాలి. యథార్థం. అవును, అంతే. మానవుల వల్ల కాదు అది. నా ప్రార్థన, నా ప్రయాస, నా శేష జీవితం మాత్రం ఈ క్రింది లేఖనము నెరవేర్చుటకే. కీర్తనలు 24:3-4 కీర్తనలు 24:3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు?
యెహోవా పర్వతం దగ్గర ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు, నిలువదగిన వాడెవడు? ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన కొండ మీద పర్వతం మీద ఉండాలి. నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కంటికి కనపడేదంత వ్యర్థమో, డబ్బు వ్యర్థమో, పేరు అన్ని వ్యర్థమే. వీటి మీద మనసు ఉండకూడదు. కపటముగా ప్రమాణం చేయకయు. మనం ఏం చేశాను? నా సర్వస్వం, నా ఇంటి వారు, నా సర్వస్వం ఆయనకైనా అర్పించారు. ఈ లోపల ఉద్యోగం, నా మనవలు ఉద్యోగం చేసుకుంటారు, కొడుకు వారి నా మాట అనలేదు. వాళ్ళ నా ఆస్తి ఈ లోపల ఉద్యోగం చేసుకుంటే ఎవరు చెందకూడదు. ఎవరు చెందాలి? తండ్రి గురించి జీవితం. నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులు సామాన్యం. శుద్ధ హృదయం కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. నిర్దోషమైన చేతుంటే చూడు నా స్థితి ఎలా ఉందంటే చూడు. ఇర్మియా 23:9. ఇర్మియా 23:10. నాయన ఒక మాట బాగా జ్ఞాపకించుకోండి. ఇప్పుడు ఎటు చూసినా ఒక విషయం జ్ఞాపకించుకోండి. ఆయన 9:23 చదివిన ఇర్మియా 9:23, 24. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. యెహోవా జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అబ్బా ఏ డబ్బు ఏంటి అది ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. డబ్బు కదా అతిశయించువాడు అతిశయం కలగాలి. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా, అతిశయం రావాలి. దేని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టియే అతిశయింపవలెను. మరొకసారి చెప్తున్నా, అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిస్తున్నాడు. పరిశీలనగా తెలుసుకున్నాను. రక్షకుడు యెహోవా నామములోనే పాపన యెహోవా ఆయనతోనే ఉండాలి. ఆయన ధర్మశాస్త్రమే నీతి, అదే నీతి, అదే మార్గము, అదే సత్యమే తెలుసుకున్నాం. అందులో అతిశయిస్తున్నాం. పరలోకం తండ్రి ఈ వర్తమానం సర్వసత్యాన్వేషులు పరిస్థితి కాక. హల్లెలూయా. ఈవేళ చూడండి, డాక్టర్ ఎస్ఎం నాయుడు నా ఫోన్ నెంబర్ చెప్తాడు. 9247866811 9247866811. తప్పకుండా తాతయ్య, నేను ఎంతవరకు కొన్ని పొరపాట్లు చేశాను. పరలోకం తండ్రి నన్ను క్షమించాను. ఎవరికైనా మరొకసారి నేను ఎవరికైనా అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, దోచుకున్నాడన్నా నాకు ఫోన్ చేసి పెట్టండి. నేను దొంగగా, అన్యాయస్తుడిగా, మోసగాడిగా, దగాకుడిగా నేను సమాధికి వెళ్ళకూడదు. తప్పకుండా ఆడవద్దు. పరలోకం తండ్రి నిత్యము నా మనవుని తెరిచారు. నిత్యము ఆయనతో ఉందరు కాక మిమ్మల్ని ఆశీర్వదించుకోవాలి. హల్లెలూయా. స్వరం